హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ కళాశాలల్లో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అటెండర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోనికి ఫ్రెండ్స్ మనకి 10th క్లాస్ లేదా ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయిన పర్సన్స్ ఎవరైనా పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. బీఈ బీటెక్ మాస్టర్స్ డిగ్రీ చేసిన పర్సన్స్ కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియో అయితే లైక్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి పర్మనెంట్ బేసిస్లో అయితే ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి శాలరీ వచ్చేసి మనకి పే లెవెల్ 10 ప్రకారం అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 2 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1 పోస్ట్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 35 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫ్రెండ్స్ మనకి విత్ ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు 5 ఇయర్స్ అయితే యాడ్ చేసుకోండి. అన్ని పోస్టులకు అయితే సేమ్ ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అయితే యాడ్ చేసుకోండి. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 15 ఇయర్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 13 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అవి యాడ్ చేసుకొని ఏజ్ ఎంత అవుతుందో అంత ఏజ్ లోపల ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వాళ్ళకైతే ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సెక్షన్ ఆఫీసర్ ఈ పోస్టులకు సంబంధించి పే లెవెల్ 7 ప్రకారం అయితే శాలరీ ఉండడం జరుగుతుంది. ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్సీ కేటగిరీకి సంబంధించి. ఇందులో ఏజ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 35 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకొని మీరైతే పోస్టులకు అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఈ పోస్టులకు సంబంధించి పే లెవెల్ 6 ప్రకారం శాలరీ ఉండడం జరుగుతుంది. ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి. 30 ఇయర్స్ లోపల ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఏ కేటగిరీకి అప్లికేబుల్ అవుతుందో ఆ కేటగిరీ వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని మీరైతే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఫ్రెండ్స్ మనకి పే లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీ ఉండడం జరుగుతుంది. ఒక వేకెన్సీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి వచ్చేసి ఇవ్వడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 5th వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి లైబ్రరీ అటెండెంట్ ఈ పోస్టులకు సంబంధించి పే లెవెల్ 1 ప్రకారం అయితే శాలరీ ఉండడం జరుగుతుంది. టోటల్ 2 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 1 పోస్ట్, ఓబీసీకి సంబంధించి 1 పోస్ట్ ఫ్రెండ్స్. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు దీనికి అప్లికేబుల్ ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్ ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ యాడ్ చేసుకొని దీనికి అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఒక్కొక్క పోస్ట్కి అయితే ఒక్కొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, బీఈ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ పైన అయితే ఈ పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఈ పోస్టులకు సంబంధించి మాస్టర్ డిగ్రీ అయితే ఇవ్వడం జరిగింది. 55% మార్క్స్ తోటి ఎవరైతే పాస్ అయిన పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్ ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే దీనికి ఈక్వలెంట్ ఉన్న క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సెక్షన్ ఆఫీసర్ ఈ పోస్టులకు సంబంధించి డిగ్రీ చేసిన పర్సన్స్ ఎవరైనా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి థర్డ్ వన్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఈ పోస్టులకు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి బీఈ బీటెక్లో కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇందులో ఏదో ఒకటి చేసిన పర్సన్స్ ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు. బీఈ బీటెక్ లేకపోతే ఫ్రెండ్స్ మనకి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏలో చేసిన పర్సన్స్ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీంతోపాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్లో అయితే 1 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 4th వన్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోనికి ఫ్రెండ్స్ మనకి 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది దీనికి ఎలిజిబుల్. లేదంటే దీనికి ఈక్వలెంట్ ఉన్న క్వాలిఫికేషన్ వాళ్ళైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఫ్రెండ్స్ మనకి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాల్సి ఉంటుంది.
35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఇంగ్లీష్లో అయితే టైపింగ్ స్పీడ్ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ హిందీలో వచ్చేసి మనకి 30 వర్డ్ పర్ మినిట్ ఉంటే సరిపోతుంది. ఈ పోస్టులకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి లైబ్రరీ అటెండెంట్ పోస్టులు. ఈ పోస్టులకు సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఈ పోస్టులకి ఎలిజిబుల్. అండ్ దీంతోపాటు ఫ్రెండ్స్ మనకి సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో అయితే మీకు సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఆ పర్సన్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇందులో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ వన్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 450 మార్క్స్కి అయితే ఇది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని ఎవరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేసుకుంటారో ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఇంకా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సిలబస్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సెకండ్ వన్ వచ్చేసి సెక్షన్ ఆఫీసర్. ఈ పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అయితే భర్తీ చేయడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2 అయితే ఉండడం జరుగుతుంది. టోటల్గా 500 మార్క్స్కి అయితే ఇది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీరైతే డీటెయిల్స్ అన్నీ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి థర్డ్ వన్ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. దీనికి సంబంధించి ఫ్రెండ్స్ మనకి టోటల్గా 450 మార్క్స్కి అయితే ఇందులో రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి స్కిల్ టెస్ట్కి సంబంధించి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన సిలబస్ మనకి కింద అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి జూనియర్ అసిస్టెంట్. ఈ పోస్టులకు సంబంధించి టోటల్గా 300 మార్క్స్కి అయితే మనకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1, పేపర్ 2కి సంబంధించి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి జూనియర్ అసిస్టెంట్. ఇందులో రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పేపర్ 1, పేపర్ 2 అయితే ఇవ్వడం జరిగింది. 300 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన సిలబస్ కూడా దీని కిందనే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి లైబ్రరీ అటెండెంట్. ఈ పోస్టులకు సంబంధించి ఫ్రెండ్స్ మనకి టోటల్గా 300 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన సిలబస్ కూడా దీని కిందనే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ చేసుకోనికి ఫ్రెండ్స్ మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిలప్ చేసి మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి టోటల్గా అయితే 3 పేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకి అడ్మిట్ కార్డ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ అడ్మిట్ కార్డ్ కూడా మీరు ఫిలప్ చేసేసి పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. పోస్ట్ చేయాల్సిన అడ్రస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఈ అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ప్రిన్సిపల్ దయాల్ సింగ్ ఈవినింగ్ కాలేజ్, LODI రోడ్, న్యూఢిల్లీ 110003. ఈ అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. 6th సెప్టెంబర్ 2024 కల్లా మీరు ఈ అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో. స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ లేదా జనరల్ డాక్ అడ్రస్ ద్వారా అయితే మీరు పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి అప్లికేషన్ ఫీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు DD రూపంలో అయితే పే చేయాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ, జనరల్ కేటగిరీ, OBC వాళ్ళకి 700 అయితే ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు 400 అయితే ఇవ్వడం జరిగింది. PWD అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫ్రెండ్స్ మీరైతే DD రూపంలో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డిమాండ్ డ్రాఫ్ట్ షుడ్ బి మేడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ దయాల్ సింగ్ ఈవినింగ్ కాలేజ్ పేయబుల్ ఎట్ ఢిల్లీ. ఈ పేరు మీద అయితే మీరైతే DD రూపంలో అయితే మీకు అప్లికేషన్ ఫీ ఎంత ఇచ్చిండ్రో ఏ కేటగిరీకి సంబంధించిన ఆ కేటగిరీ వాళ్ళైతే ఈ పేరు మీద అయితే మీరు DD రూపంలో అయితే పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా అప్లికేషన్తో పాటు పెట్టి మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ దీనికి ఎగ్జామినేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే మీకు ఈ వెబ్సైట్లో అయితే ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది, రూల్ నెంబర్, ఇవన్నీ వచ్చేసి మీకు ఈ వెబ్సైట్లో అయితే ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వెబ్సైట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి dsce.du.ac.in. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఆ పర్సన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 6th సెప్టెంబర్ 2024 అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి దయాల్ సింగ్ ఈవినింగ్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పర్మనెంట్ బేసిస్లో అయితే ఈ పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ అయితే కాదు ఫ్రెండ్స్, పర్మనెంట్ బేసిస్ అని మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.